నోరు తెరచి ముఖాన్ని చూపాడు. ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ అర్భకుని నోట అఖిల ప్రపంచాలను దర్శించిన తల్లి ఆశ్చర్యచకితయై, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్, హరికిన్ పట్టపుదేవి హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థం పెన్నిక్క, చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్దోనాడు పూబోణి, తామరలందుండెడి ముద్దరాలు జగమున్ మన్నించు నిల్లాలు, భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్, పలికెడిది భాగవతము అట పలికించు విభుండు రామభద్రుండు, అటనే పలికిన భవహరమగును, అట పలికెద వేరుండు గాథ పలుకగనేలా, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనా తమిచూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ, లలిత స్కంధము కృష్ణమూలము శుక ఆలాపాభిరామంబు, మంజులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు, మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాక్ష కల్పతరువు, ఉర్విన్ సద్విజశ్రేయమై,
హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజహంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్కాకోలగర్తాకృతిన్